చిత్తూరు జిల్లా కేంద్రమైనటువంటి పెనుమూరు క్రాసు మురకంబెట్టి సమీపంలో నీవా నగర్ వనంలో 5 రోజుల క్రితం ఒక మైనర్ బాలిక పైన గ్యాంగ్ రేప్ చేయడం చాలా దుర్మార్గం. భారత కమ్యూనిస్ట్ పార్టీగా మహిళా సమైక్యగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఏదో ప్రజలు విశ్రాంతి తీసుకోవడానికి అక్కడ ఆహ్లాదం కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క పార్కులో ఇలాంటి ఘటన జరిగిందంటే దీనికి బాధ్యత ఫారెస్ట్ వాళ్ళు దాన్ని కూడా బాధ్యత వహించాలా. ఎందుకంటే వాళ్ళ యొక్క సెక్యూరిటీ లేదు, అక్కడ వాళ్ళు సెక్యూరిటీ ఉండాలా. అదేవిధంగా లోకల్ పోలీసు సంబంధించినటువంటి వాళ్ళు కూడా దానికి బాధ్యత వహించాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ చిత్తూరు జిల్లాలో పార్టీలకు ప్రతిపక్ష పార్టీలు కానీ అధికార పక్ష పార్టీలు కానీ ఇలాంటి దుర్మార్గుల్ని కామాంధుల్ని చేర్చుకోవడం వల్ల ఈరోజు ఇలాంటి సంఘటనలు జరుగుతోంది. మనకేముందిలే, మనకు రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారు, వాళ్ళు మనల్ని కాపాడేస్తారు అనే యొక్క ఆలోచన ఉండేదాని వల్లనే ఈరోజు ఇలాంటి సంఘటనలు జరుగుతుంది. పార్టీలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తాం, సిపిఐగా దయచేసి ఇలాంటి దుర్మార్గుల్ని కామాంధుల్ని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గమనించి పార్టీలోకి చేర్చుకుంటే మీ పార్టీ కూడా మనుగడ ఉంటుంది. లేకపోతే ఈ పార్టీ వాడు చేశాడు, ఆ పార్టీ వాడు చేసినాడు అనేసి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా దీన్ని జాగ్రత్త వహించి ఇలాంటి దుర్మార్గుల్ని చేర్చుకోకూడదని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే జిల్లా కలెక్టర్ గారు కూడా దీన్ని గట్టిగా దాన్ని స్పందించి ఇలాంటి వారిని పెద్ద కఠిన శిక్ష వేధించే విధంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాలా. ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి న్యాయవాదులు అదేవిధంగా భారతదేశం వాళ్ళు కూడా ఇలాంటి వారికి మీరు దగ్గరుండి బెయిల్ ఎత్తకూడదనేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము చట్టానికి వ్యతిరేకం కాదు, మీకు చట్టం ఉంది, మంచోళ్ళకు ఉంది, చెడ్డోళ్ళకు ఉంది, కానీ ఇలాంటి దుర్మార్గం ఉండకూడదనేసి కూడా మరొక్కసారి మీ అందరిని కూడా విజ్ఞప్తి చేస్తూ, లేకపోతే భవిష్యత్తులో సిపిఐగా మహిళా సమయంగా మేము తీవ్రంగా ఉద్యమం చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం.